తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సార్ నమస్కారం సార్. నమస్తే రోషన్ గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూస్తుంటే నాకు మా అల్లు అర్జున్ గారి వైఫ్ స్నేహారెడ్డి గారే కనిపిస్తారు. ప్రింట్ ఫేస్ ఇద్దరిది కూడా. థ్యాంక్ యూ. సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ హ్యాపీ టు సీ యూ సార్. సో ఎప్పుడు కూడా కెమెరాకి దూరంగా ఉంటూ కెమెరా వెనక ఎన్ని మంచి పనులు చేయొచ్చు అన్ని మంచి పనులు చేస్తూనే సమాజానికి ఎంతవరకు ఉపయోగపడాలి అంతవరకు ఉపయోగపడుతూ, బట్ మీకంటూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఈ షో ఆఫ్ అంతా ఏం ఉండదు, సో ఈ ప్యాంపరింగ్ ఉండదు, ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం ఏముండదు, యాజ్ ఎ సింపుల్గా ఉంటారు. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది మీకు? అంటే సింపుల్ లైఫ్ అంటే రోషన్ గారు, ఒకటి న్యాచురల్గా నాది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినామని. గ్రామీణ ప్రాంతంలో ఏంది, అందరు కలిసి ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసితో ఉంటాం. అక్కడ చిన్న పెద్ద అలాంటి తారతమ్యాలు ఎలాంటివి ఉండవు. అదేవిధంగా అదే నాకు చిన్ననాటి నుంచి అలవాటై ఇప్పటిదాకా వచ్చిందని నేను అనుకుంటాను. అంత తప్ప దీంట్లో ఇంకా వేరే స్పెషాలిటీ అనేది ఏం లేదు. సూపర్. మాటలు కూడా చాలా ఎంతవరకు వాడాలో అంతవరకే మాట్లాడుతున్నారు, పొదుపుగా మాట్లాడుతున్నారు. సూపర్ సార్. నిజంగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మాటలు చూస్తే కోటలు దాటుతాయి, పనులు చూస్తేనేమో ఎక్కడే ఉంటాయి. అలాంటి వ్యక్తులను చూస్తున్న రోజులు ఇవి, ముఖ్యంగా రాజకీయాల్లో. మీరు చూస్తేనేమో రాజకీయాల్లో ఉంటూ యాక్టివ్ పాలిటిక్స్లో మీకు సీట్లు వచ్చినా రాకపోయినా మీరంటూ కొన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయటం నిజంగా ఫస్ట్ నాకు హార్ట్ టచింగ్ అనిపించింది. మీరు చేసే కార్యక్రమాలు లైక్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, బిఫోర్ మనకి తండాలలో ఉండే జనం అమ్మాయిల్ని అమ్మేస్తూ ఉంటారు. అలా అమ్మకూడదు, మనం వాళ్ళని పెంచాలి, చదివించాలి, వాళ్ళకంటూ నైతిక విలువలు నేర్పి వాళ్ళని మనం తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఎక్కువ మెసేజ్లు ఇవ్వటం మీరు బన్నీ గారు ఆయన ద్వారా కూడా ఇప్పించారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ట్రైబల్ కుటుంబాలలో అమ్మాయి అంటే చాలా చిన్న చూపు, అబ్బాయి అయితేనే వాళ్ళని చూసుకుంటాడు, వాడు పని చేస్తాడు. అంటే జనరల్గా ట్రైబల్ కుటుంబాలన్నీ వ్యవసాయ బేస్డ్. వ్యవసాయంలో ఎవరు కావాలి అంటే మేల్దే డామినెంట్. అవును, మేల్ అయితేనే పోతాడు, దుంతాడు, చేస్తాడు పనులు, పొలం పనులు చేస్తాడని. సో దానివల్లనే ఏమో అమ్మాయిలంటే చాలా వాళ్ళకు అంటే ఎంత చిన్న చూపు అంటే అమ్మాయి పుడితే కోడళ్ళు కూడా తరిమేస్తారు ఇంటి నుంచి. అలాంటిది నేను చిన్ననాడు నల్గొండ జిల్లాలో తండాలు ఎక్కువ ఉంటాయి, నేను చూసేటోని. అరే ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు వీళ్ళు, అమ్మ నుంచే అబ్బాయి అయినా అమ్మాయి అయినా వస్తారు కదా, కానీ ఇది ఆలోచన చేస్తలేరు. అంటే దీంట్లో ఏంటంటే అంటే వాళ్ళు చదువు కూడా లేకపోవటం అని అనుకున్నాను. సో దానితో నాకు చిన్నప్పుడు అది ఉండే, సో వీళ్ళని ఏ విధంగానైనా ఎడ్యుకేట్ చేయాలా, ఇలాంటి భావన పోవాలని చెప్పి అప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ నల్గొండలో, రంగారెడ్డిలో చాలా తండాలు నేను తిరిగాను. కొందరు యంగ్స్టర్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ పెద్ద మనుషులు 60 years 70 years దాటిన మేల్ అండ్ ఫిమేల్ వాళ్ళని కలిసి, అమ్మ మీరు ఆ విధంగా చేస్తున్నారు, మీ కోడళ్ళని ఎందుకు బాధ పెడతారు, అమ్మాయి పుట్టుడనంటే అది అమ్మ కోడలి చేతిలో ఉండదు, అది ఎవరి చేతిలో ఉంటుంది, అబ్బాయి చేతిలో ఉంటుంది నిజంగా చెప్పాలంటే. కాబట్టి మీరు ఈ విధంగా చేయొద్దు. ఎందుకంటే సరే అమ్మాయిలకు మీకు కష్టం ఉండనేమో పెళ్లి చేయాలంటే, ఈ కాలం వల్ల ప్రభుత్వాలే మీకు చదువు అయినా కూడా మిగతా కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ఆ కార్యక్రమం చేయొద్దు. ఇంకోటి ఇప్పుడు మీరు చూడండి, అమ్మాయిలు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఉద్యోగాలలో రాణిస్తూ ఉన్నారు. సో మీకు ముందు మిమ్మల్ని మంచిగా చూసుకోవాలంటే అమ్మాయి ద్వారానే మీకు జరుగుతుందని చెప్పి వారిని ఒక చేంజ్ చేసేదానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. అదే అనమాట. సో ఇలాంటి పనులు చేసేటప్పుడు మీ ఇంట్లో కూడా ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు సార్, భార్య, 2 కూతురు. ముఖ్యంగా స్నేహారెడ్డి గారు కానీ, మీ పెద్ద పాప పేరేంటో నాకు తెలియదు, నాగలక్ష్మి. మా అమ్మ పేరు కూతురు పెట్టారు. సూపర్. ఎలా చెల్లిస్తుంటారు అక్క వాళ్ళ? నేను అందుకని నాకు చిన్నప్పటి నుంచి నేను అంటున్నాను కదా, అంటే నాకు చిన్ననాటు చేయాలని ఈ విధంగా కార్యక్రమం రాలే. అంటే నేను చూస్తూ ఉన్న లేడీస్ కూడా మనం ఈక్వల్గా రైట్స్ ఉండాలి, ఈక్వల్గా వారికి సమాజంలో మంచి గౌరవం ఉండాలి అనుకుంటుంది. అందుకని నా కూతుర్లను 2 కూడా, నా పెద్ద డాటర్ను నేను ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇక్కడ అయినాక ఎంఎస్కు లండన్ పంపాను, షెఫీల్డ్లో చదివించా. నా చిన్న డాటర్ను ఫస్ట్ నుంచి 12th క్లాస్ దాకా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివించా. దాని తర్వాత ఇంజనీరింగ్ తర్వాత నేను న్యూయార్క్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఎంఎస్ చేయించా. సో నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు నిజంగా మగవాళ్ళకి ధీటుగా, అబ్బాయిలకు ధీటుగా వాళ్ళకి మనం విద్య ఇవ్వాలి. ఇచ్చినప్పుడే నిజంగా ఈ యొక్క సమాజం కూడా
మార్పు వస్తుంది. ఈ యొక్క ఏదైతే బీద అది ఇది అంటా ఉన్నారు, ఇంకా మన ఇండియా ఏది లేదు, చాలా పావర్టీ ఉంది, ఇదంతా పోవాలంటే అబ్బాయి అమ్మాయి ఈక్వల్గా వారు ముందుండి పనిచేసినప్పుడే కుటుంబమైనా కూడా దేశమైనా రాష్ట్రమైనా బాగుపడుద్దని చెప్పి నా భావన. సో సొసైటీలో మనం ఒక మంచి పని చేస్తున్నామంటే 10 అడుగులు వెనక్లాగే జనమే మన చుట్టూ ఉంటారు సార్. అవును, అది అవును. మీకు ముఖ్యంగా తెలుసు, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. అవునవును. సో 20 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. మీకు దీంట్లో ఒక విషయం చెప్పాలి, మీరు అన్నారు కదా అది. మ్. నేను ఎప్పుడైతే ఈ తాండాలలో ఇది చేస్తా ఉన్నానో, కొందరు పాలిటీషియన్స్, ఇప్పుడు నేను ఒక డిస్ట్రిక్ట్ పోతాను, అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఆయన ఏమనుకుంటాడు, నేను అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే అరే ఇదేదో ఈయన ఏదో కాంటాక్ట్ చేస్తాడో, నాకు ఏదో నష్టం జరుగుతుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆయన ఏ విధంగా ఉండాలి, ఈయన పని చేస్తే ఇది నాకు లాభపడుతుందని చెప్పి అనుకోరు, ఎవరు రావద్దు ఇది నా రాజ్యం అని ఆ విధంగా నాకు చాలా మంది చేశారు. కానీ నా వ్యక్తిత్వము, నాకు వాళ్ళతో ఉన్న పరిచయాలు, నా గురించి వాళ్ళు తెలుసుకొని లేలే చంద్రశేఖర్ రెడ్డి అనేట ఆయన ఏదైతే కార్యక్రమం ఉందో నిజంగా పని చేసేదానికే వస్తాడు, లేకుంటే నాకు అడ్డమనో లేకుంటే నా పొలిటికల్ దానికి ఏదైనా నష్టం జరుగుతుందని చెప్పి వారు భావించలేదు చేయబట్టే నేను ఏ కార్యక్రమం చేసినా కూడా పొలిటికల్ వాళ్ళు కూడా వాళ్ళు హెల్ప్ చేశారు, నన్ను అడ్డు పెట్టలేదు. కొత్తలో కొంత చేశారు, బట్ దాని తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే నేను ఫస్ట్ ఒకటి ఈ మా దగ్గర మీ నల్గొండ రంగారెడ్డిలో మీకు తెలుసు కదా, ఫ్లోరైడ్ తోటి అంగవైఫల్యం ఎక్కువ ఉంటుంది. దాన్ని నేను చూశాను అనమాట. ఇది నేను నల్గొండలో నేను ఇంటర్మీడియట్ చదువుకున్నా. నేను చాలామంది చూసేది ఒక 17 years 18 yearsకు వంగిపోయేది, కాలు వంకరపోయేది, చేతులు వంకరపోయేది. ఏంటంటే మా ఊరిది, మా ఊళ్ళో అందరికీ ఫ్లోరైడ్ వాటర్ అని తెలియదు అప్పుడు. తాగటం వల్ల ఈ విధంగా ఈ వాటర్ తాగటం వల్ల ఈ విధంగా వచ్చింది అనేది ఏంటి అంటే తర్వాత ఫ్లోరైడ్ అని తెలిసింది. దాని తర్వాత నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నేను, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, నేను మా నల్గొండ నుంచి వాళ్ళు తాగే వాటర్ తీసుకొచ్చా. ఇది బావుల నుంచి, నాగార్జున సాగర్ నుంచే కదా మన హైదరాబాద్ వాటర్ వచ్చేది. అది కూడా నేను నల్లాకి వెళ్ళి పట్టుకున్నాను, చెప్పా సీఎం గారికి, అన్న ఇది మనం సాగర్ నుంచి వచ్చే వాటర్ మనం తాగుతున్నాం, మనం బాగున్నాం. మా దగ్గర నల్గొండ రంగారెడ్డి వాళ్ళు బావుల నుంచి తీసిన వాటర్ తాగి వాళ్ళు ఈ విధంగా అయ్యింది అని వాళ్ళ మనుషులు చూపించారు. అప్పుడు నిజంగా అప్పుడు ఆయన వాళ్ళకు ఏమంటారు దాన్ని, మంత్లీ పెన్షన్ 500 750 ఇచ్చాడు. మిగతా అప్పుడు అందరికి 200 రూపాయలు ఇచ్చేటోళ్ళు, వీళ్ళకి స్పెషల్గా ఇవ్వాలా, ఎందుకంటే వీళ్ళు ఫ్లోరైడ్ తోటి వీళ్ళు చాలా వాళ్ళకి సపరేట్ స్టైఫండా సార్ అప్పుడు. ఆ పెన్షన్ ఆ రోజే డిక్లేర్ చేశాడు వీళ్ళకు. నేను యాక్చువల్గా 1000 రూపీస్ అన్నా, అప్పుడు ఆయన ఏమంటే 70% అంగవైపులు ఉంటే 750 అని, మిగతా వాళ్ళకి 500 అని చెప్పి డిక్లేర్ చేసిండు. నెక్స్ట్ యాక్చువల్గా ఇంకా ఆయన కొన్ని అది కూడా చెప్పాడు, ఏంటంటే వీళ్ళకి రేషన్ షాప్స్ ఇస్తాను, డీలర్షిప్, హౌస్ సైట్స్ ఇస్తాను, ఈ విధంగా అన్నాడు. కానీ దాని తర్వాత మీకు తెలుసు కదా 2009లో ఆయన చనిపోయిండు. దాని తర్వాత అలాంటివి మళ్ళీ నేను చేయలేదు. బట్ ఈరోజు కూడా ఎవరైతే అప్పుడు నేను తీసుకొని వచ్చిన వాళ్ళందరూ అంటారు, మీరు శేఖర్ రెడ్డి గారు అంత కష్టపడి మమ్మల్ని తీసుకుపోయిండు సీఎం గారి దగ్గరికి. నిజంగా దాంతో మాకు ఒక గౌరవం అనేది వచ్చింది ఇంట్లో. ఎందుకంటే ఇంట్లో మనీ లేకుంటే బీదోళ్ళు న్యాచురల్గా కొద్దిగా విసుకుంటారు కదా. కానీ ఎప్పుడైతే వీళ్ళకి ఒక పెన్షన్ 500 750 వచ్చిందో అంటే వాళ్ళ ఖర్చులు వాళ్ళకి వెళ్ళటం అనేది స్టార్ట్ అయింది. అది ఒకటి. బట్ ఆ టైంలో 200తోటి వాళ్ళకి జీవితం నడవకపోయేది. కానీ ఎప్పుడైతే వైఎస్ గారు 500 and 750 ఇచ్చిండో వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఒక గౌరవం పెరిగింది, వారికి ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది జీవితం మీద. అది చాలా మంచి కార్యక్రమం చేసిందని చెప్పి నాకు చాలా అది ఎంతో తృప్తినిచ్చింది అప్పుడు. ఓకే. సో అల్లు అర్జున్ గారు ఇంటికి రాగానే మీ ఫీలింగ్ ఏంటి సార్ ఒక అల్లుడుగా? ఎందుకంటే ఆయన స్టార్ హీరో అప్పటికి. సో పెద్ద అమ్మాయిని ఇచ్చింది కూడా ఒక మంచి పొలిటికల్ ఫ్యామిలీకి. సో మీకంటూ కొడుకులు లేరు, మంచైనా చెడైనా కూతుర్లు అల్లుళ్ళే చూసుకోవాలి. ఒక హీరోగా పక్కన పెడితే ఒక ఇంటి అల్లుడుగా ఎలాంటి బాధ్యతలు ఎక్కువ మీతో షేర్ చేసుకుంటారు, మిమ్మల్ని ఎలా చూసుకుంటారంటే ఏమని? అంటే వీళ్ళు ఒక సెలబ్రిటీగా ఉండటం వల్ల నాకు కూడా కొద్దిగా నేను మిగతా వాళ్ళలాగా ఎక్కడంటే అక్కడ పోలేను, అంటే ఏ మాట అయినా అనలేను, కొద్దిగా ఆచితూచి చేయాలా, అంతే కదా. అవును. ఆ విధంగా కొంత రిస్ట్రిక్షన్స్ వస్తాయి, కొంత మనకు వాళ్ళ వల్ల బెనిఫిట్స్ ఉన్నా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాటిని మనం కలిసిపోవాలా. ఇప్పుడు చిరంజీవి గారితోటి కుటుంబంతో, అల్లు అరవింద్ గారు మొత్తం వాళ్ళ సినిమా వాళ్ళే, మొత్తం వాళ్ళతో మేము పోయేటప్పుడు ఎక్కువగా అందరం కలిసిమెలిసి ఎప్పుడు ప్రతి పండగకు దేనికి ఇంటికి రావడం పోవటం ఉంటుంది. కానీ చిన్న చిన్న రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మా ఊరికి అర్జున్ వచ్చిండు, దసరాకి తీసుకెళ్ళినాం. మా ఊరు చిన్న ఊరు, ఆ ఊరికి 100 kilometer రేడియస్ నుంచి అందరు చూసేదానికి వచ్చిండ్రు. ఓకే. 100 kilometer రేడియస్. కొందరు అంటారు నేను సో అండ్ సో వాళ్ళ అబ్బాయిని అంటారు,
కొందరు అంటారు నేను మీ పార్టీ ఆయనని అంటారు. అర్జున్ అందరితో కలుస్తాడు కానీ గంటకు పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఒక ఆయన వచ్చి అంటాడు, సార్ నేను 75 కిలోమీటర్స్ నుంచి వచ్చినా నాకు చూపించరా, నేను చూడొద్దా అని అంటాడు. సో ఇలాంటి ఊర్లో పోతే ఒక పండుగ చేయాలంటే కష్టం, ఒక పెళ్ళికి పోవాలంటే కష్టం. ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. అదే తప్ప మిగతా దానికి అంత బాగానే ఉంటుంది. మిగతా అన్ని విషయాల్లో యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా, యాజ్ ఎ అల్లుడుగా తన కర్తవ్యం ఏంటో తను అల్లుడుగా నేను నిజంగా వాళ్ళకు కూడా అరే మా మామయ్యకి ఏదో కావాలా, పోయిన 2014లో మేము ఆయనకి ఏం చేయలేకపోయినాం అని ఒక ఫీలింగ్ అయితే ఉంది. డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే చాలా డౌన్ టు ఎర్త్ అండి అర్జున్ 100% ఉంది. చాలా డౌన్ టు ఎర్త్. అది చెప్తా ఉన్నాడు, మామయ్య ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నీవు కరెక్ట్ కాన్స్టిట్యున్సీ చూజ్ చేసుకొని యూ హ్యావ్ టు వర్క్ దేర్, మేమందరం వచ్చి నీ కోసం పనిచేస్తాం. సూపర్. ఈవెన్ చిరంజీవి గారు కూడా, అంటే మీకు చిరంజీవి గారితో బాగా పరిచయం ఉంది అంటున్నారు కదా, నిజంగా నాకు వాళ్ళ ఫ్యామిలీలో చిరంజీవి గారితో ఎక్కువ. ఆయన అంటే నేను ఆయన అభిమాని కూడా. నేను మా ఈ యొక్క రిలేషన్ ఏర్పడక ముందు యాజ్ ఏ ఇండివిజువల్గా నేను అభిమాని కాబట్టి అది ఇప్పుడు రిలేషన్ తోటి ఇంకా ఎక్కువ. ఓకే. మాలో చిరంజీవి గారు కూడా అంత మంచిగా చూస్తాడు. ఏదైనా ఒక ఫెస్టివల్ అయినా దేనికైనా అరే చంద్రశేఖర్ నువ్వు రావాలి ఉండాలి. సో ఆయన కూడా అంటూ ఉంటాడు అప్పుడప్పుడు, చంద్రశేఖర్ ఇంకేంటి నీకు అంటే నేను అన్నాను, లేదు మా పార్టీ డెఫినెట్లీ చూస్తుంది, దాంట్లో ఎలాంటివి లేదు. బయట వాళ్ళని మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారు చిరంజీవి గారు, ఇంట్లో వ్యక్తుల గురించి చెప్పాలి. అరిటాకేసి అన్నం పెట్టి తినిపించే రకం ఆయన. నైస్ హ్యూమన్ బీయింగ్. సో ఒక స్టార్, ఐకాన్ స్టార్, ఇప్పుడు ఒకప్పుడు స్టైలిష్ స్టార్, ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, పాన్ ఇండియా స్టార్. ఒక పాన్ ఇండియా స్టార్గా ఎన్ని మార్కులు వేస్తారండి, ఒక అల్లుడుగా ఎన్ని మార్కులు వేస్తారు? అంటే అల్లుడుగా డెఫినెట్ 100 మార్క్స్ వేస్తాను. సూపర్. పాన్ ఇండియా స్టార్గా అనేది ప్రజలు అందరు వేయాలి, నేను వేయకూడదు కదా, అదే విధంగా ఉన్నది. బట్ డెఫినెట్లీ ఎక్కడైనా కొందరు మా ఫ్రెండ్స్ వేరే గుజరాత్ పోతారు, బాంబే, నార్త్ ఇండియా, ఎక్కడ పోయినా వాళ్ళు అర్జున్ పాటలు పెట్టుకొని వింటారంట. ఒక లాస్ట్ మంత్లో నా మిస్సెస్ కాశ్మీర్ పోయింది, జమ్మూ కాశ్మీర్ పోయింది. అక్కడ శ్రీనగర్లో ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారట. ఒక అతను శ్రీనగర్ అతను, దాంట్లో స్టీవర్డ్ ఎవరో అర్జున్ పాట వింటూ ఉంటాడంట పక్కకు ఉండి తీసుకొని. అంటే వీళ్ళు అన్నారంట, అరే ఇక్కడ కూడా అర్జున్ది అంత ఉన్నదని ఎవరో చెప్పినట్ట. అక్కడ వీళ్ళని తీసుకుపోయిన వాళ్ళు ఉంటారు కదా, అరే అర్జున్ వాళ్ళ అత్తగారు అని అంటే ఇమీడియట్గా వచ్చి ఫోటోలు దిగి స్పెషల్ అట్లా. సో కాశ్మీర్లో కూడా అర్జున్కు అంత పాపులారిటీ వచ్చిందంటే రియల్లీ అది గాడ్ గ్రేస్, తన యొక్క హార్డ్ వర్కింగ్. అండ్ రెండవది చిరంజీవి గారిని చూసి వీళ్ళందరూ కూడా ఎంటైర్ మెగా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో పోబట్టే వాళ్ళ అంత ఎత్తుకు ఎదిగిందని నేను భావిస్తాను. సూపర్ సార్. అల్లు అర్జున్ గారికి కట్నం ఎంత ఇచ్చారండి? కట్నం తీసుకోలేదు నిజంగా అర్జున్. కట్నాలు అలాంటి వాళ్ళు రియల్లీ వాళ్ళు చాలా దానికి ఎగనెస్ట్. డబ్బులకి వెల కట్టలేని వ్యక్తిత్వం అంటుంటారు అల్లు అర్జున్ గారు, అందుకే ఊరికి అడిగాను. చాలా అంటే చాలా, అసలు ఎప్పుడైనా నాకు ఇది అంటే అనే ఒక ఫీలింగ్. ఆ విధంగా ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు రీసెంట్గా చూశారు, వాళ్ళ మామయ్యలు మేనమామలకు ఒక సినిమాలో వాళ్ళకు ఒక షేర్, అవును, తన యొక్క కృష్ణప్రసాద్ గారికి, పుష్పకు, రవి గారికి. సో ఈ ఆయన చిన్ననాటి వాళ్ళ రిలేటివ్స్ను వాళ్ళందరినీ కూడా చేస్తుంటారు. కానీ నాకు వాళ్ళ నుంచి ఆశిస్తాడు, తను ఏం చేయగలుగుతా, నేను వాళ్ళకి ఏం హెల్ప్ చేయగలుగుతా అని ఒక ఫీలింగ్ ఉన్న మనిషి. బట్ మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సార్, కూతుర్ని ఇస్తున్నాం, ఫార్మాలిటీకైనా అడగాలి. ఇప్పుడు కూతుర్లైన కొడుకులైన వాళ్ళే కదా. సో ఆయననే పెద్ద ఎత్తున ఉన్నది, మనకు పెద్ద మనం ఇచ్చేది ఆయనకు పెద్ద లెక్క కూడా కాదని నేను అనుకుంటా. వస్తుంటారా సార్, రెగ్యులర్గా కలుస్తారు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ ఫంక్షన్స్? నేను ఈ మధ్యన ఒక రీసెంట్గా నేను పుష్ప సక్సెస్కు యాక్చువల్గా ఈ కోవిడ్ తోటి కొంచెం వెనక ముందు చేసినాము. మన హోటల్లో ఒక చిన్న టిట్ ఇచ్చి ఉంటుంది, ఏది ఆ డైరెక్టర్స్, అవునవును, చిరంజీవి గారికి. సో కలుస్తుంటాం అప్పుడప్పుడు అప్పుడప్పుడైంది, ఎప్పుడంటే అప్పుడు. సో ఉత్తమ మామ అనిపించుకున్నారు మీరు కూడా అయితే. సూపర్ సార్. నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను చేస్తూ ఉంటా, కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళు చూస్తూ ఉంటారు. నేను చేసే కార్యక్రమాలు, నేను ప్రతి స్కూల్లో
నేను రంగారెడ్డి డిస్టిక్లో ముఖ్యంగా ఇబ్రాహీంపట్నంలో నేను గత 3-4 ఇయర్స్లో 4-5 ఇయర్స్ నుంచి ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఓకే. 9th and 10th క్లాస్ అమ్మాయిలకు నోట్బుక్స్ అయినా వాళ్ళకు షూ అయినా మిగతా వాళ్ళకి చదువు కావాల్సిన అన్ని ఓన్లీ అమ్మాయిలకి ఇస్తాను. ఎందుకంటే తెలియాలి అక్కడ ఉన్న వాళ్ళకు అమ్మాయిల యొక్క స్పెషాలిటీ అని తెలియాలని చెప్పి ఏ స్కూల్ జడ్పీ స్కూల్ పోయినప్పుడు ఆ ప్రిన్సిపల్ను కొందరు పేరెంట్స్ను పిలిపించి అమ్మాయిలు ఎవరున్నారు ఎంతమంది ఉండరు అమ్మాయిలకు ఏవో ఒకటి నా తరఫుకి వెళ్ళి ఇస్తాపోతుంటాను. ఓకే. దానివల్ల ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ కావాలా అమ్మాయిలు ఈక్వల్ అని అమ్మాయిలను చదివించాలని. 10th క్లాస్ ఉంటుంది కొందరు ఊళ్ళలో ఏం చేస్తారు 10th తర్వాత ఇంటర్మీడియట్ పోవాలంటే ఒక స్కూల్కు దూరం పోవాలా అమ్మాయి ఎందుకు పోవాలి అక్కడ ఉండాలంటే కష్టం అనే ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాము మీరు 10th అయిపోయింది ఇంటర్మీడియట్ మీరు చదివించాలా ఇంటర్మీడియట్ చదివిన తర్వాతనే మీరు పెళ్ళను లేకుంటే ఆపుడు ఏదో చేయండి బట్ 10th తర్వాతనే మీ దగ్గర స్కూల్ లేదని మీరు ఆపొద్దు అనే ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి నేను ఎవ్రీ జడ్పీ స్కూల్కి పోయి నేను అవన్నీ చేసి వచ్చాను. ఓకే. నేను కరోనా టైంలో 2 ఇయర్స్లో కొంచెం ఆగాది బట్ అదర్వైజ్ నేను ఆల్మోస్ట్ అన్ని స్కూళ్ళను నేను టచ్ చేసడం జరిగింది. ఈవెన్ దో స్నేహకు కూడా ఒక చంద్రశేఖర్ రెడ్డి గారి అమ్మాయినో లేకపోతే ఒక అరవింద్ గారి కోడలు లేకపోతే ఒక బన్నీ గారి వైఫ్ ఇవన్నీ ఏం కాదు తనకంటూ ఒక ఓన్ స్టాండ్ ఉండాలని తను కూడా ఓన్గా సమ్ కైండ్ ఆఫ్ ఏదో బిజినెస్ కూడా తనే రన్ చేసుకుంటారు అంటే అనేది ఉంది సార్ బయట. కొన్ని చారిటీ పనులు చేస్తుంటుంది కొద్దిగా బ్లైండ్ స్కూల్కి పోతుంటుంది వాళ్ళకి ఏదో చేస్తుంటుంది కొన్ని స్కూల్స్కి పోయి వాళ్ళను ఇంటరాక్ట్ అవుతుంటుంది కిడ్స్ తోటి. తను ఓన్గా కూడా ఏదో తను ఆఫీస్ పెట్టుకొని ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరూ ఏదో ఒక కార్యక్రమం చేయాలి కదా చేయాలి. పిల్లలను చూసుకుంది ఇప్పుడు కొద్దిగా వాళ్ళ కిడ్స్ కూడా కొద్దిగా పెరిగారు వాళ్ళకి వాళ్ళు సో దెన్ షీ స్టార్టెడ్ రీసెంట్లీ. సో ఇంత కార్యక్రమాలు చేపడుతూ ఇంత బిజీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ మధ్య ప్రొడ్యూసర్గా కూడా ఒక స్టాండ్ తీసుకొని సినిమాలు చేయబోతున్నారు ప్రొడక్షన్ రంగం నిర్మించబోతున్నారని ఒక న్యూస్ విన్నాను. దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉందండి? అంటే డెఫినెట్ ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్ తోటి ఎక్కువ సంబంధం అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నది. సో న్యాచురల్గా ఎంతోమంది నన్ను అడుగుతూ ఉంటారు మీరు ఉండి చేయాలని చెప్పి. సో నేనన్నా సరే టైం వచ్చినప్పుడు డెఫినెట్ వీ కెన్ అది ఆ వైపు దృష్టి మనసులో ఉన్నది బట్ ఇప్పుడైతే ఇమీడియట్గా అయితే అట్లేదు. సో ఇంట్లోనే మనకి పాన్ ఇండియా స్టార్ ఉన్నారు ఇంట్లో తీసేద్దామా లేకపోతే బయట హీరోలతో చేద్దామా? సినిమా అన్నప్పుడు చూడాలి అంటే ఫస్ట్ ఇంటి వాళ్ళతోటి చేసి తర్వాత బయట వాళ్ళతో చేద్దాం ఉంది. ఇప్పుడు ఇంట్లోనే చాలా మంది ఉన్నారు అర్జున్ నుంచి మొదలు పెడితే చరణ్ ఎంతోమంది ఉన్నారు కదా. మీకు ఎవరితో ఇష్టం సార్? బన్నీ గారిని ఇప్పుడు అంతా మల్టీ స్టార్ సినిమాలన్నీ వచ్చేస్తూనే ఉన్నాయి. బన్నీ గారిని పలానా హీరోతో చూడాలి అంటే ఒక ఫ్యాన్గా కావచ్చు ఒక మామగా కావచ్చు ఒక వెల్ విషర్గా కావచ్చు మీకు ఎవరితో ఇష్టం? అంటే నాకు రియల్గా చెప్పాలంటే మీరు చూడండి బన్నీ సినిమాలు ఏ సినిమా అయినా తన మీదనే వస్తుంది పేరు. మీరు అబ్జర్వ్ అలవైకుంఠపురం అంతకుముందైనా అర్జున్ ఈ విధంగా చేసినాను అంటారు. మిగతా వేరే అంటే కొద్దిగా డైరెక్టర్ సరే ఉన్నా కూడా ఎక్కువ తనదే వచ్చేస్తుంది. సో అది అంత అంటే పేరు అనేది ఫ్యాన్స్లలో ఇండస్ట్రీలో సంపాదించండి తను కొన్ని రోజులు తను ఇండివిజువల్గానే చేయాలని చెప్పి నేను భావిస్తాను. సార్ ఇప్పుడు బన్నీ గారి గురించి అడిగాను కాబట్టి సో బన్నీ గారి గురించి నేను చాలా విన్నాను. సో చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, ప్రౌడ్ ఉండదు, యాటిట్యూడ్ చూపించరు, అందరు ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. తనకు ఒక ఈగో అంటే ఏంటో తెలియదు, ఏముంటే అది తింటారు, లేకపోయినా కానీ అడ్జస్ట్ అయ్యే ఒక టైప్ అని. బయట ఎంతమందికి ఐకాన్ స్టార్ అయినప్పటికి కూడా మీరు ఒక ఫ్యామిలీలో ఒక మామయ్యకి ఉన్నారు కాబట్టి ఇదంతా బన్నీ గారికి పెళ్ళైన దగ్గర నుంచి వచ్చిందా పెళ్లి కాకముందు నుంచి ఆ ఫ్యామిలీ నుంచి నేర్చుకున్నారు ఇదంతా? అంటే పెళ్లి కాకముందు అనేది నాకు తెలియదు కానీ పెళ్ళైన తర్వాత తను ఒక ఫ్యామిలీ మెంబర్ నాకు రియల్గా స్పెషల్గా ఉండాలి నేను ఒక స్పెషల్ అనేది ఆయనకి ఎప్పుడు లేదు. మా ఊరికి వచ్చినప్పుడు కూడా మా ఊర్లో ఎంతమంది మా రిలేటివ్స్ ఉంటారో అంతమందిని కలుస్తాడు. అదేగాక మా ఊరి బజార్లు ఉంటాయి కదా తను ఒక్కడే పోతాడు. అక్కడ ఏం షాప్స్ ఉన్నాయి ఎవరితోటి కలుసుడు చాలామంది పోరు కదా ఊర్లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పోయిస్తాడు తను ఒక్కడే. ఓకే. ఊరు అంటే నేను ఊర్లోకి వచ్చినా నేను యాక్టర్ను మిగతా వాళ్ళని పోకూడదు బయటికి ఆ ఫీలింగ్ ఏం చేయడు. కానీ ఎక్కువ మంది అయితే అదర్వైజ్ ఆయన ఒక రౌండ్ వేసి వస్తాడు. నేనన్నా మా ఊర్లో మొత్తం రౌండ్ కొట్టనేమో ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు అంటే మొత్తం గల్లీ గల్లీ తిరిగేదేమో ఇప్పుడు అంతగా ప్రతి ఇంటికైతే పోం కదా. కానీ అర్జున్ వచ్చినప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పోయిస్తాడు. సూపర్ అల్లుడు. సో
ఇప్పుడు ఆల్రెడీ అల్లు అరవింద్ గారు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఒక చోట ఒక చేయి పెట్టారు అంటే 10 రూపాయలు రావటమే కానీ 10 రూపాయలు పోవటం ఏంటో ఆయన సక్సెస్ మంత్రాలు లేదంటారు సార్. అలాంటి వ్యక్తితో కలిసి మీరు కూడా ఫ్యూచర్లో బిజినెస్లు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? సినిమాలు కావచ్చు. ఇప్పుడు మీకు తెలుసు అరవింద్ గారు చాలా బిజీ ఉన్నాడు సినిమా, యాజ్ ఎ సినిమా ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో ఏదైతే ఆహా ఇలాంటిది, ఆహా తెలుగు ఉన్నది, ఇప్పుడు ఆహా తమిళ్ స్టార్ట్ చేశారు. సో వారికి ఇంకా కొత్తగా వేరే వాళ్ళతో చేసేంత స్కోప్ కూడా లేదేమో నేను అనుకుంటున్నాను. బియ్యంకుడితో అంటే ఈజీ కదా. వియంకుడు అంటే వియంకుడు చేస్తే హెల్ప్ చేస్తాడేమో కానీ ఇప్పుడు మిగతా వాళ్ళు చేసేంత ఆల్రెడీ ఆయన బిజీ. మార్నింగ్ ఆయన 10 o'clock నుంచి రాత్రి 9 దాకా ఆయన బిజీ ఉంటాడు. ఆయనకు ఒక టెలిఫోను ప్రొడక్షన్ నుంచి వస్తుంది, ఒక టెలిఫోను ఆహా టీం నుంచి వస్తుంది, ఒక టెలిఫోన్ చెన్నై నుంచి వస్తుంది. ఇంకోటి ఆయన ఎక్కువ ఫ్రెండ్షిప్ కూడా చాలా విలువిస్తాడు. వాళ్ళ ఫంక్షన్స్కు, ఫ్రెండ్స్ ఫంక్షన్స్కు చాలా తప్పక ఆయన 100% అటెండ్ అవుతూ ఉంటాడు. సో ఈజ్ వెరీ బిజీ. ఇంకా కొత్తగా వెంచర్స్ అని చేస్తాడని అనుకోను. బట్ నాలాంటోడు ఏదైనా అలాంటివి చేసినప్పుడు డెఫినెట్లీ సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ ఉంటుంది తప్పకుండా. అల్లు అర్జున్ గారి స్టైల్ ఇష్టమా, మెగాస్టార్ చిరంజీవి గారి స్టైల్ ఇష్టమా? నాకా ఇద్దరంటే ఇష్టం చాలా. ఓకే. రియల్గా ఇద్దరంటే నాకు చాలా ఇష్టం. యాజ్ అ సన్ ఇన్ లా తన ఇష్టం. చిరంజీవి గారు ఎందుకంటే నేను ఎంగేజ్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఫ్యాన్గా నేను ఉన్నాను. చెప్పారా ఎప్పుడన్నా ఆయనకి? అంటే చెప్పలేదు, బట్ అది ఇట్స్ ఏ ఫ్యాక్ట్. డాన్స్లు ఎవరు బాగా చేస్తారు, అల్లుడా లేకపోతే మీ అభిమానియా? చిరంజీవి గారిని చూసి అర్జున్ చేస్తాడు. చిరంజీవి గారి లాగా చేయాలని చెప్పి ఆ పట్టుదలతోటి అర్జున్ చేస్తూ ఉంటాడు. అంటే చిరంజీవి గారిని చూసి చేసాడే వీళ్ళందరూ. ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ కూడా చిరంజీవి గారిని వారిలో ఉన్న ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ గ్రేస్, ఎవ్రీథింగ్ ఆయన నుంచి తీసుకున్న వాళ్ళే అని అనుకుంటాను. సో ఒక అభిమాని నుంచి ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ అయ్యారు. ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారు, ఆయన రాజకీయాల్లో ఉన్నారు. అన్నిట్లలో కూడా సమపాలనలో ఎలా చేయాలి, ఎలా ఆచితూచి నడవాలి, ఇప్పుడున్న సొసైటీతో మింగిల్ అవ్వాలంటే ఒక పొలిటీషియన్గా మనం ఎలా నాటు తేలాలి అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు కొద్ది గొప్ప మనం. ముఖ్యంగా మీరు ఆయన ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఆయనతో మీకున్న బాండింగ్ అంటే ఏమని చెప్తారు? చిరంజీవి గారు అంటే నాతోటి కొన్ని షేర్ చేశాడు ఆయన పార్టీ పెట్టి. అంటే బేసికల్గా చిరంజీవి గారు చాలా వెరీ సాఫ్ట్ పర్సన్. ఆయనకు ఈ చెడు తప్పు ఇలా మనుషులలో కలిసి మనకు తెలియదు. పాలిటిక్స్లో కొద్దిగా మీకు తెలుసు ఎత్తులు జిత్తులు అనేది అదొక దాన్ని ఏమంటారు, అది యాడెడ్ ఒక అడ్వాంటేజ్ అదేదో అనుకుంటారు అది. కానీ అవి తెలియక ఆయన కొన్ని అంటే అంత పబ్లిక్ యొక్క ఆయన అంటే మెగాస్టార్ అయి ఉండి ఎంత పెద్ద ఎత్తున పబ్లిక్, ఇప్పుడు ఫ్యాన్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి లేదు కదా. కానీ పాలిటిక్స్లో కొద్దిగా ఆయనకు తెలియకుండానే కొన్ని తప్పులు జరగటం వల్ల అలాంటివి చేయొద్దు, మనం తెలుసుకొని చేయాలా అని చెప్పాడు తప్ప. అంటే నేను బేసికల్గా నేను గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి వచ్చినాను. నాకు ఇలాంటి పాలిటికల్ అంటే నా ఉద్దేశం ఏంటంటే పాలిటిక్స్ తోటి మనం లాభము తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే మన పాలిటిక్స్ రాక్కర్లేదు. మన యొక్క ఏం నిజంగా నా ఉద్దేశం అయితే రియల్గా మనం ఏదైనా చేయాలా, మనకున్న ఒక దాన్ని ఏమంటారు, ఒక ఐడియాతోటి ఏ విధంగా వాళ్ళని మనం హెల్ప్ చేయగలుగుతాం అనే ఉద్దేశం ఉండి చేయాలి తప్ప నేను ఈ పాలిటిక్స్ పోవడం వల్ల నేను డబ్బులు సంపాదించుకుంటానా లేకుంటే ఇంకో ఏమో చేస్తానా అనేది ఉంటే అది నాలో లేదు. మరి మిగతా వాళ్ళకు ఉన్నదేమో కానీ నేను ఆ భావంతో అయితే నేను ఎన్నడూ చూడలేదు. పాలిటిక్స్ ఒక సేవ చేసేదానికి అనుకున్నా. రియల్గా నా నుంచి ఏదన్నా మంచి జరుగుద్దా ఒక సొసైటీకి, ఒక గ్రామానికి. నేను ఫస్ట్ మా ఊరికి కొద్దిగా పవర్ అనేది నేను నా ఎంగేజ్లోని అంటే నేను ఎప్పుడైతే నేను గ్రాడ్యుయేషన్ అయిపోయి అన్ఎంప్లాయిడ్ ఉన్నప్పుడు పవర్ కోసం మేము మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి పోయి పవర్ తీసుకొచ్చేదానికి, అట్లా మా దగ్గర వాటర్ సిస్టమ్ లేకుండే ఎట్లా వాటర్ తీసుకురావాలి, ఒక పక్క నుంచి ఒక చిన్న స్ట్రీమ్ పోయేది మా దగ్గర, అక్కడి నుంచి మా ఊరు దాకా దానికి ఏ విధంగా ఎస్టిమేట్ చేసి ఇంజనీర్లను కలిసి అట్లా నేను చేసే కార్యక్రమం చేసేది. అదే నాకు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నా చేతనైన సాయం చేయాలా, నాకున్న దాంట్లో నుంచి కొంత వాళ్ళకి హెల్ప్ చేయాలా, ఒకవేళ ఈ యొక్క పొలిటికల్ ఆర్ ప్రభుత్వం ద్వారా ఎంత హెల్ప్ అవుతుందో ఆ విధంగా చేయాలి. ఎందుకంటే ఇండివిజువల్ చేయాలంటే కొంత కష్టం. మీకు చెప్పినట్టు ఇప్పుడు ఫ్లోరైడ్ వాళ్ళకు మనం ఏదో ఇవ్వాలనుకున్నాం, నేను ఇండివిజువల్గా ఒక 10 మందికి ఇవ్వగలుగుతా, ఒక 100 మందికి ఇస్తా, కానీ అందరికి ఇవ్వలేను కదా.
సో అందరికి ఇవ్వాలంటే ప్రభుత్వం రావాలా. సో అలాంటప్పుడు ఈ పాలిటిక్స్ అనేది రాజకీయాలలో ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. ఆ ఉద్దేశంతో సరే మనం ప్రభుత్వంలో ఒక పదవిలో ఉన్నామా లేమా అనేది కాదు, పదవిలో లేకున్నా కూడా మనం ప్రభుత్వంలో ఒక పార్ట్ అయినప్పుడు మనం వాళ్ళని ఒప్పించి మనం మంచి పనులు చేసేదానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను దాంట్లో కొనసాగుతుంది. ఎనీహా ఒక మంచి ఫ్యామిలీలో అల్లుళ్ళని తీసుకొచ్చుకున్నారు సార్ ఇద్దరు. సమరసింహారెడ్డి గారి ఫ్యామిలీ, అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ, ఇద్దరు పేర్లు బయట చాలా పాజిటివ్గా అనిపిస్తాయి ఎప్పుడు కూడా మాకు. సో అండ్ మీరు కూడా రాజకీయాలలో రాణించాలి, ఒక మంచి ఎమ్మెల్యేగా చూడాలని మాకైతే ఈగర్లీ వెయిటింగ్ సార్. మేము మీ యొక్క అభిమానానికి, మీ విషెస్కు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. డెఫినెట్గా ఎప్పుడు ఎలాంటి సహాయం, ప్రమోషన్స్, ఐఎమ్ రెడీ విత్ యూ, ఐఎమ్ విత్ యూ సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఐ హ్యాపీ టు సీ యూ సార్. Thank ఐ you. థింక్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ, బెస్ట్ ఇంటర్వ్యూ అవ్వాలి. అల్లు అర్జున్ గారు చూసి నిజంగా కొంచెం అటు ఇటుగా ఉంటే క్షమించాలి సార్ నన్ను మీరు, స్నేహక్క. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.